జూనియర్ పిల్లల్ని తీసుకొస్తూ ఉంటాననమాట. తీసుకున్నప్పుడు మాకు 15 డేస్‌కి ఒకసారి క్లాస్ ఉంటుంది. ఇద్దరం ఉంటాము. అంటే ప్రతి క్లాస్‌లో ఇద్దరం ఉంటాం. అది ఆరాధన టైం కాబట్టి అది అది టైం పోతుందనేసి ఒక్కో క్లాస్‌కి ఇద్దరిద్దరు టీచర్స్ వేశారు. అయితే నా పార్ట్నర్‌కి తను మోకాళ్ళ ఆపరేషన్ అవ్వటాన ఇంకో టీచర్‌ని ఇచ్చారు. అయితే ఆ టీచర్ మా మందిరానికి రాబట్టి ఆమె 1 ఇయర్ అవుతుంది. ఓన్లీ సండేనే వస్తదనమాట. మిగతా టైంలో ఎప్పుడు తను రాదు. అంతేగాకుండా పె పిల్లల యొక్క పేరెంట్స్ ఎవరో అదంతా గూడా తనకు తెలీదు. అయితే మామూలుగా అంటే మాకేమో పిల్లలు ఫస్ట్ నుంచి వాళ్ళు బర్త్ నుంచే నాకు పిల్లలు తెలుసనమాట. పేరెంట్స్ గూడా కొంచెం పిల్లలతో ప్రాబ్లమ్ ఉన్నా షేర్ చేస్తూ ఉంటారు. తనేమో ఆఫీస్ ఉంటుంది. తనతో నాకు కాంటాక్ట్ చేయటానికి గూడా టైం ఉండేది గాదు. తను ఆఫీస్‌లో ఉండేది. నా టైమ్స్ వేరుగా ఉండేది. అప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చానమాట. ప్రభు ఈ పిల్లల్ని ఎలా ఆత్మీయంగా పెంచాలి? ఎలా చేయాలి? ఏ విధంగా చేయాలి? వీళ్ళు సరిగ్గా మెమరీ వర్డ్స్ నేర్చుకోవట్లేదు. బైబిల్ చదవటం లేదు. ఏంటని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక తలంపు ఇచ్చాడనమాట. ఈ జూనియర్ పిల్లలందరం కలిపేసి ఏంటంటే ఈళ్ళని ఒక గ్రూప్‌గా చేసేసి వాట్సాప్ కాల్ తయారు చేసేసి మార్నింగ్ నా జూనియర్ బిడ్డలు ఎవరు ఉంటున్నారో అందరిని ఏం చేస్తానంటే ఈరోజు ఉదయకాలం మన ప్రేయర్ అయిపోయిన తర్వాత 7 గంటల వాళ్ళని కలుపుతాననమాట. కలిపినప్పుడు పిల్లలందరూ ఏం చేస్తారంటే దాంట్లో జాయిన్ అవుతారు గ్రూప్‌లో. జాయిన్ అవ్వటాన వాళ్ళకేమవుతుందంటే రోజు దేవుని వాక్యం నేర్పించడం, ప్రార్థన నేర్పించడం, ఆరాధన నేర్పించడం. అంతే కొన్ని కొన్ని చాప్టర్స్ లైన్‌గా సెలెక్ట్ చేసుకొని, ఒక రిఫరెన్స్ నేను చెప్పి అది ఎక్కడ ఏముందో వాళ్ళు ఫైండ్ ఔట్ చేయాలి. దానికి కొన్ని పాయింట్స్, గిఫ్ట్స్ అలాగా. కొన్ని రోజులంటే వాళ్ళే చెప్తే మేము చెప్పాలి. అలా దాదాపు 2, 3 నెలల నుంచి వాళ్ళని అలా రోజు ప్రేయర్‌లో సమకూర్చడం, దేవుని వాక్యం నేర్పించడం, బైబిల్ చదివించడం, ప్రార్థన నడిపించడం చేయటాన ఈ దినాల్లో వాళ్ళేంటంటే చక్కగా బైబిల్ చదవటము, మెమరీ వర్స్ నేర్చుకోవటము, వాక్యంలో ఎదగటము వాళ్ళు అలవాటవుతున్నారు. ఒకవేళ ఇన్‌కేస్ నేను పనిలో ఉన్నా ఇప్పుడెలా ఉందంటే, వాళ్ళే ముందే కాల్ కలుపుతూ ఉన్నారనమాట. అంటే ఈ విధంగా దేవుడు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఈ ఆలోచన ఇచ్చాడు. ఈ విధంగా పిల్లలు చేయటం వల్ల పిల్లలు ఆత్మీయంగా ఏదో మనం చెప్పాం, వెళ్ళాం అని కాదు గానీ, ఎందుకంటే జూనియర్ పిల్లలంటే ఎటు గాకుండా ఉంటారు. వాళ్ళు చిన్నోళ్ళు గాదు, పెద్దోళ్ళు గాదు. ఎక్కువ అల్లరితో ఉంటారు. కానీ ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే, చేయటం వల్ల పిల్లల్లో దినదినం వాళ్ళు దేవుని మీద ఆధారపడటానికి వాళ్ళకి ఈరోజు ఏమున్నా, ఈరోజు ఎగ్జామ్ ఉన్నా, ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నా, ప్రతిదీ ఒకళ్ళతో ఒకళ్ళు షేర్ చేసుకొని, ఒకళ్ళ విషయం ఒకళ్ళు ప్రార్థించడానికి ఎంతో ఈ ప్రార్థన అనేది చాలా ఎక్కువ సేపు ఉంటది. ఒక 20 మినిట్సే ఉంటది. ఎంతో సహాయకరంగా ఉందనమాట. దీనివల్ల మరి బిడ్డలు మేలు పొందుతున్నారు. తద్వారా 20 మినిట్స్ రోజు బిడ్డలతో ఉంటానా, నాకు కూడా బిడ్డలతో ఎంతో పిల్లలతో గట్టమంటే ఎంతో ఆనందంగా ఉంటుందనమాట. పిల్లల్ని ఆ విధంగా పెంచడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. దినంటే కదండీ మీరు పంచుకునేది నేను ఇప్పుడు? నాగమణి. నాగమణి. ఓకే. హ్మ్. థాంక్స్ అక్క. దేవునికి స్తోత్రం. దేవుడు చేసిన కార్యాలు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిజమంటే చిన్న పిల్లల మధ్యలో దేవుడు మంచి ఆలోచన మీకిచ్చి దేవుడు నడిపిస్తున్నారు. ఇక మీ సేవ చాలా మందికి కూడా ఒక మాదిరికరంగానే ఉంది. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా దేవుడు మిమ్మల్ని తన సేవలో గొప్పగా వాడుకొనును గాక. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెవరైనా ఉంటే కూడా మీ సాక్ష్యం పంచుకొని దేవుని నామాన్ని మహిమపరచమని కోరుతున్నాను.
దేవునికి స్తోత్రం అండి. దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలను బట్టి మీతో ఈరోజు పంచుకొని ఆశిస్తున్నాను. గత రోజుల నుండి కూడా నా ఆలోచన నాకుండింది. దేవుడు ఏ విధంగా రక్షించున్నాడో, ఆ రక్షణ సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని. ఈశ్వర్ యొక్క సాక్ష్యం ఎన్నో సార్లు వాళ్ళ రక్షణ సాక్ష్యం పంచుకుంటున్నప్పుడు నాకు అనిపించేది, ఒకరోజు నేను గూడా పంచుకోవాలని. అయితే దేవుడు చేసిన కార్యాలెన్నో గొప్పవి కాబట్టి అంత మొత్తం కూడా నేను బహుశా ఈరోజు మీతో పంచుకోలేను. అయితే సో, కొద్ది కొ కొద్దిగా సో, ఒక 10 నిమిషాలు సమయం ఎట్లా సహకరిస్తుందో దాన్ని బట్టి మీతో ఈరోజు నేను పంచుకోవాలని ఆశిస్తున్నానండి. ఇంతకుముందు ఒక వాక్యము గుర్తుకొచ్చింది కాబట్టి, ఆ వాక్యం మీతో నేను ఆహ్, మాట్లాడిన తర్వాత సాక్ష్యం పంచుకోవడానికి నేను ఆశిస్తున్నాను. కీర్తన గ్రంథం నుండి 66 కీర్తన 16 వచనంలో ఒక మాట మనం చూస్తున్నాము. కీర్తన గ్రంథంలో 66 కీర్తన 16 వచనం. కన్నడలో కన్నడలో ఈ విధంగా రాయబడింది. ಎಲ್ಲಾ ಎಲ್ಲಾ ದೇವಭಕ್ತರೇ ಬಂದು ಕೇಳಿರಿ, ಆತನು ನನಗಾಗಿ ಮಾಡಿದ್ದೆಲ್ಲವನ್ನು ನಿಮಗೆ ತಿಳಿಸುವೆನು. తెలుగులో అయితే దేవుని యందు భయభక్తులు గల వారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను విని వినిపించెదను. దేవునికి స్తోత్రం. ఆహ్, మీకు తెలిసిన విధంగా మాది బళ్ళారి, కర్ణాటక. మేము కన్నడ మా మదర్ టంగ్. కాబట్టి కొంచెం మాకు తెలుగు ఇబ్బందికరంగానే ఉంటుంది. ఏదైనా నా మాటలు ఒకవేళ ఆహ్, తప్పిపోతే దయచేసి మన్నించండి. సో, దేవునికి స్తోత్రము. 1994 సంవత్సరంలో ప్రభు కృపను బట్టి దేవుడు ఆయన రక్షించుకున్నాడండి మమ్మల్ని. అంతకుముందు భయంకరమైన విగ్రహార్థికులుగా ఉంటిమి. అంతేకాకుండా మా డ్యాడీ ఆయన సుబ్బారావు అని రైల్వే ఎంప్లాయీ. ఆహ్, 1994లో అంటే ఆ సమయంలో నేనింకా చిన్నవాడిని. 10 ఇయర్స్ అప్పుడు నాకి. ఆహ్, మా డ్యాడీ, మా మమ్మీ అంతా భయంకరమైన ఈ ఈ పూజలు, పునస్కారాలు, విగ్రహం ఆరాధనలో మునిగిపోయి ఉంటిరి. ఆ టైంలో ఎవరైనా యేసుప్రభు గురించి చెప్తే గూడా మా మా నాయన వినిపించుకునేవారు కాదు. ఆహ్, వారికి ఎదిరించి మాట్లాడేవాడు. అటువంటి పరిస్థితి ఉండింది. అటువంటి కుటుంబం నుంచి దేవుడు ఆయన మమ్మల్ని రక్షించుకున్నాడు. ఆయన గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆహ్, మా నాయన రైల్వేలో పనిచేస్తూ ఆహ్, ఉన్నప్పుడు ఒకరోజు ఆహ్, నా ట్రైన్‌లో వేరే ఊరికి పని మీద అంటే బళ్ళారి నుంచి హొసపేట అని ఉంది. ఒక 65 కిలోమీటర్స్. సో, ట్రైన్‌లో వెళ్తా ఉన్నారు పని నిమిత్తము. వెళ్తా ఉన్నప్పుడు ట్రైన్‌లో ఒకాయన అంటే ఆయన గూడా రైల్వే ఎంప్లాయే. లూక్ ప్రసాద్ అని. వారు క్రిస్టియన్స్. సో, వారు చిన్నప్పటి నుంచి ప్రభుని నమ్ముకున్నారు. వారు ఆహ్, ఫ్యామిలీ అంతా గూడా క్రైస్తవులే. వాళ్ళు సీఎస్ఐ సంఘానికి వెళ్ళేవారు. అయితే ఆ అంకుల్ మా డ్యాడీ ఒకే రైల్వే డిపార్ట్‌మెంట్ కాబట్టి మా డ్యాడీతో యేసుప్రభు గురించి ఆయనకెందుకో చెప్పాలనే ప్రేరేపణ కలిగింది. ఆ రోజు ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు డ్యాడీతో యేసుప్రభు గురించి మాట్లాడి క్రొత్త నిబంధన మా డ్యాడీకి ఇచ్చినారనమాట. అయితే ఆ రోజు మా నాయన అంత సులువుగా బైబిల్‌ని తీసుకోలేదండి. ఎప్పుడైతే యేసుప్రభు గురించి ఆయన మాట్లాడుతున్నారో సో, అప్పుడు మా నాయన ఆహ్, తన వ్యతిరేక ధోరణిని కనపరిచారు. అంటే ఆయనతో వ్యతిరేకంగా మాట్లాడినారు. ఏమని అంటే, "ఏమయ్యా మీరెప్పుడు యేసు ప్రభు గురించి చెప్తా ఉంటారు. యేసు ప్రభుని నమ్మండి, నమ్మండని. ఏమి మా దేవుడు దేవుడు కాదా? మా దేవుడంతా వదిలేసి మేము యేసు ప్రభునే నమ్మాలా? ఆ కృత నిబంధన చేతిలో తీసుకొని దీంట్లో ఏముంది? ఆహ్, మీరేమో రాసుకున్నారు. ఇందులో అక్షరాలున్నాయి, బొమ్మలున్నాయి, ఏమున్నాయి అంతా అక్షరాలే. అంటే మీరేమో మీకు తోచినట్లుగా ఏమో రాసుకున్నారు. ఆహ్, మా దేవుళ్ళు అయితే పూజలు, పునస్కారాలు చేస్తాము. మళ్ళీ ఈ పైలో వచ్చి మాట్లాడతాయి. తర్వాత ఈ మొహరం అని చేస్తారు చూడండి. పిర్ల పండుగని. అప్పుడు అగ్గిలో అంతా పోతారు.
సో, ఇవన్నీ చేస్తాము. ఇవన్నీ దేవుళ్ళు కాదా? సో, మాకు ముక్కోటి దేవుళ్ళున్నారు. అవన్నీ వదిలేసి సో, మీరు చెప్పే యేసు ప్రభువునే మాత్రమే మేము నమ్మాలనా? మీ గురించి మాకు తెలియదా? సో, మీకు వేరే పని లేదా? ఎప్పుడు గూడా యేసు ప్రభువుని నమ్మండని యేసు ప్రభు గురించి చెప్తానే ఉంటారు. అనే విధంగా మా నాయన వ్యతిరేకంగా మాట్లాడినాడు. అప్పుడు ఆ టైంలో ఆయన లూక్ ప్రసాద్ అంకుల్ ఆయన కోపించుకోకుండా సమాధానంతో మా డ్యాడీతో మాట్లాడినారు. ఏమంటే, "సరయ్య స నువ్వు చానా బుద్ధిమంతుడిగా ఉన్నావు. సో, నేను నీకొక 3 ప్రశ్నలు అడుగుతాను. సరైన జవాబు ఇస్తావా?" అని అడిగినాడు. అప్పుడు మా నాన్న ఉండి, "ఆ! సరే అడుగు ఏమి" అంటే ఆయన అన్నారు. సో, "మీకు ఎంతమంది దేవుళ్ళన్నారు అన్నావు నువ్వు" అంటే, మా నాయన అన్నాడు, "మాకు ముక్కోటి దేవుళ్ళు." సరే ఈ ముక్కోటి దేవుళ్ళలో ఈ భూమిని, ఆకాశాన్ని, సూర్య, చంద్ర నక్షత్రాలని ఇడీ ఈ విశ్వాన్నంతటిని సృజించిన దేవుడు, సో సృష్టికర్త ఈయనే అని మీ దేవుడిలో సో ఎవరు అని పర్టిక్యులర్‌గా ఈయనే ఆ సృష్టికర్తని చెప్పగలవు. నిన్నడిగితే నీవొక పేరు చెప్తావు. మరొకరినడిగితే మరొక పేరు చెప్తారు. ఇంకొకరినడిగితే ఇంకొక పేరు చెప్తారు. అయితే అసలు సృష్టికర్త ఎవరు అలాగైతే? సో ఈ వీళ్ళే అని నిఖరంగా ఎవరని చెప్తావు? ఏ ఆధారం ఉంది మీకు చెప్పడానికి? అన్నప్పుడు ఆ ప్రశ్నకు ఆలోచనలో పడ్డాడు మా డ్యాడీ. సో, ఎవరని చెప్పాలి? ఈయన దేవుళ్ళో అవును కదా! సో, ఒక పేరు నాన్న చెప్తే మరొక పేరు చెప్తారు. అసలు చేసిన సృష్టికర్త ఎవరు? సో, అదొక మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఆయన అడిగిందేమంటే, సో, మనుషుల్ని ఒకరిని మించి ఒకరిని తల్లి గర్భంలో దేవుడు రూపించినాడు కదా! ఇంత చక్కగా. తల్లి గర్భంలో మనిషిని తయారు చేసిన లేకుంటే రూపించిన ఆ దేవుడు ఎవరంటావు? అని అడిగినాడు. సో, ఆ ప్రశ్న కూడా సమాధానం లేదు. సో, తర్వాత మూడో ప్రశ్న అడిగినాడు. సో, మనిషిని దేవుడు చేసిన తర్వాత మనిషి తప్పిపోయినాడు. సో, పాపంలో పడిపోయినాడు. దేవుని నుంచి దూరమైపోయినాడు. తర్వాత పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపంలో చనిపోతూ నిత్య నాశనానికి గురైతున్నాడు కదా మనిషి. సో, ఆ నిత్య నాశనం నుండి, ఆ నరకం నుండి తప్పించడానికి ఈ లోకానికి వచ్చి, సో, మనుషుల కొరకు తన ప్రాణాన్ని పెట్టి చనిపోయి తిరిగి లేచిన దేవుడు, మీ దేవుళ్ళు ఎవరైనా ఉన్నారా? సో, ఉంటే చెప్పు ఈరోజు నేను బైబిల్, చర్చ్ అంతా వదిలేసి, నీవు ఏ దేవుడు ఉన్నాడో చూపిస్తావు కదా నాకి. ఆ దేవుడు నేను కూడా నడుచుకుంటాను. అన్నప్పుడు ఆ మూడో ప్రశ్నకు అసలింక జవాబు లేకుండా పోయింది. ఎందుకంటే అంతకుముందు మనం కొలిసే స పూజించే ఏ దేవుడు గాని, ఏ దేవతలు గాని మనం చూసినట్లయితే ఎవరు కూడా మనిషి పాప పరిహారం కొరకు ఈ లోకానికి వచ్చినట్లు గాని, పాప పరిహారం కొరకు తమ ప్రాణం పెట్టినట్లు గాని, చనిపోయి తిరిగి లేచినట్ల ఎవరి చరిత్రలో లేదండి. అందరూ కూడా తమ స్వార్థం కొరకు పుట్టినారు, స్వార్థం కొరకు జీవించినారు, రాజ్యం వెళ్ళినారు. కావాల్సి యుద్ధం చేసి మరొకరిని చంపినారు గానీ, మరొకరి కొరకు ప్రాణం పెట్టిన దేవుళ్ళు ఎవరు లేరు. ఈ ప్రశ్నకైతే అసలు జవాబు లేకుండా పోయింది. ఇంకా మా నాయన ఏం మాట్లాడలేకపోయినారు. చాలా మంది జీవ సమాధి గూడా అయినారు కానీ, అయితే సమాధి నుండి తిరిగి లేచిన వారు లేరు. ఎవరు ఉన్నారు మా దేవుళ్ళు అని చెప్పాలని ఆలోచించేస్తున్నప్పుడు, అప్పుడు ఆయనేం చేసినారంటే, తీసుకోండి ఇదిగోండి ఈ క్రొత్త నిబంధన మీరు చదవండి. దీంట్లో ఆ దేవుడెవరో ఆ దేవుని గురించి రాయబడింది. కాబట్టి ఆ దేవుడెవరో మీరు తెలుసుకుంటారు. ఒక 15, 20 డేస్ తర్వాత మీరు నాకు చెప్పండి అని మీరే నాకు చెప్తారని చెప్పి ఆ కృత నిబంధన మా డ్యాడీకిచ్చినారు. ఇంకా మాట్లాడడానికి ఏం మాటలు లేవు కదండీ! మా డ్యాడీ ఏం చేసినారంటే కృత నిబంధన తీసుకున్నారు. తర్వాత ఇంటికొచ్చిన తర్వాత రోజు సాయంత్రం కృత నిబంధన ఏమో ఇచ్చినారు కదా! చదువులని చదివేవాడు. ఒక కథ పుస్తకం మాదిరిగా చదివేవాడు. అప్పుడు ఏం తెలీదు. యేసుప్రభు గురించి అస్సలు తెలీదు. ప్రార్థన తెలీదు, చర్చ్ తెలీదు, యేసుప్రభు అంటే అస్సలు ఏమి తెలియదు. భయంకరమైన ఈ పూజలు, పునస్కారం మునిగిపోయినారు. ఒకవైపు మా ఇంట్లో అంతే భక్తి గూడా ఉండింది. ఒకవైపు మా డ్యాడీకి ఈ లోక అలవాట్లన్నీ గూడా ఉండేవి. చెడు అలవాట్లన్నీ ఉండేవి. సో, అంతేకాకుండా రైల్వే ఎంప్లాయీ కాబట్టి అప్పు అడిగిన వెంటనే అప్పు ఇచ్చేస్తారు. కాబట్టి అప్పులు గూడా అట్లా ఎక్కువగా అప్పులు, బాధలు గూడా ఉండేది. ఇటువంటి పరిస్థితిలో మా నాయన బైబిలు రోజు సాయంత్రం అంటే పని పోయొచ్చిన తర్వాత ఏమో చదివేవాడు ఒక కథా పుస్తకం మాదిరిగా. ఏం అర్థమయ్యేది కాదు. సో, తర్వాత ఒకరోజు ఏం చేసినాడంటే బైబిల్‌ని తీసి వద్దు అని పారేసినాడండి. సో, ఇంత మనం ప్రార్థన చేసి కొన్నిసార్లు చదివినప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థం కావు. అయితే ఒక కథ పుస్తకం మాదిరి చదివితే ఏం అర్థమవుతుందండి? అదే మత్తయి సువార్తలో మనం వంశావళి గురించి చూస్తాం. ఆహ్, డ్యాడీకి ఏం సరిగ్గా అర్థం కాలేదు. ఆయనకి తెలియకుండా అంటే ఈ లోక సంబంధమైన ఆలోచనలో ఉన్నారు వారు అప్పుడు. బైబిల్‌ని వద్దు మాకు అని పారేసినాడు. అది గూడా మూలకు పారేసినాడు.
చెప్పాలంటే ఎంత వ్యతిరేకం అంటే స మా మూలకి చెప్పులు వదులుతాం కదండీ! అక్కడ పరేషానండి బైబిల్‌ని ఆ రోజు. సో, అంత వ్యతిరేకం. సో, ఆ రోజు మా మమ్మీ ఉండి "ఏమండి రోజు చదువుతా ఉన్నారు. ఈ పుస్తకం ఏం పుస్తకము? సో, మీరు ఈరోజు ఇక్కడ పడేసినారు కదా!" అంటే మా డ్యాడీ వ్యతిరేకంగా మాట్లాడినాడు. ఇది మా పుస్తకం కాదు. మా దేవుడు గురించి కాదు. ఇది క్రిస్టియన్స్ దేవుడు పుస్తకం. క్రిస్టియన్స్ దేవుని పుస్తకం. ఎవరో ట్రైన్‌లో పోతున్నప్పుడు ఒకాయన మా రైల్వే డిపార్ట్‌మెంట్ ఆయన ఇచ్చినాడు. మాకు వద్దు పరేయి అన్నాడు మా నాయన. మా దేవుళ్ళు ఇన్ని దేవుళ్ళున్నారు. ఈ దేవుడిని చేసుకుంటే సాలు. మరొక దేవుడు మాకెందుకు వద్దన్నాడు. చూడు అంత వ్యతిరేకించినాడు. అప్పుడు మా మమ్మీ ఉండి మా మమ్మీ కొంచెం భక్తి ఎక్కువ. సో, క్రిస్టియన్స్ దేవుడి పుస్తకంలో ఎప్పుడైతే మాట మా అమ్మ చెవిలో వినపడిందో, మా మమ్మీ ఏం చేసిందంటే, దేవుని పుస్తకం అంటారు కదా! ఏ దేవుడైతేమి ఎందుకు పరాయాలని ఆ కృత నిబంధన తీసి ట్రంక్‌లో మా మమ్మీ తీసి పెట్టిందండి. ట్రంక్‌లో తీసి పెట్టింది. సో, ఇదే విధంగా మన ఇంట్లో కృత నిబంధన ఉంది గానీ, దేవుని గురించి అసలు తెలీదు. ప్రార్థన అంటే తెలీదు. చర్చ్ అంటే తెలియదు. మా భక్తి ఈ లోకానుసారమైన భక్తి, పూజలు పునస్కారాలు అట్లే కొనసాగుతా ఉన్నారు. చూడండి ఎందుకు ఈ సాక్ష్యం ఈరోజు మీతో పంచుకుంటానంటే దేవుడు మనం ఎవరికైనా ఒకరికి ఒకవేళ ట్రాక్ ఇచ్చినా, ఒక కృత నిబంధన ఇచ్చినా సో, మనం వాక్యం రాయబడింది కదండీ! "నీ ఆహారాన్ని నీటి మీద చల్లు. చానా రోజుల తర్వాత అది ఫలం చూస్తావని" రాయబడిన ప్రకారంగా చూడండి. ఆ రోజు ట్రైన్‌లో పోతున్నప్పుడు ఆయన దేవుని ప్రేరేపణతో మాట్లాడి కృత నిబంధన ఇస్తే, సో, మా డ్యాడీ ఏమో తిరస్కరించాడు కానీ సో, ఇది ఆ వాక్యంలో రాయబడిన ప్రకారము చానా రోజుల తర్వాత ఆ ఫలము చూస్తా ఉన్నట్లుగానే ఆ అంకుల్ కంటే ఎదురుగానే సో, చానా రోజుల తర్వాత మా కుటుంబం రక్షింపబడుట సో, దేవుని లేఖనం నెరవేర్చబడిందండి మా జీవితంలో నిజమంటే. సో, ఏం జరిగిందంటే మా మమ్మీ ఏమో ఆ కృత నిబంధన తీసి ట్రంక్‌లో తీసి పెట్టినారు. సో, ఇట్లే రోజులు గడుస్తా ఉన్నాయి. సో, వీళ్ళు బొత్తిగా అంతా ఈ విగ్రహాలలో మునిగిపోయి ఉన్నారు. సో, ఈ సమయంలో ఏం జరిగిందంటే బళ్ళారి నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఒక పల్లెటూరు ఉందండి. మీనపల్లి అని, హగరి అని వస్తుంది. సో, అంటే మా బళ్ళారి, గుంటకల్ పోయే మధ్య దావలో హగరి అని వస్తుందండి. అక్కడ మీనపల్లి. ఆ పల్లి వచ్చి సో, మా డ్యాడీ ఒక పూర్వీకులు ఎవరైతే ఉన్నారు కదా! మా తాత ముత్తాతల వాళ్ళ ఊరది. సో, వారి నేటివ్ ప్లేస్. సో, అక్కడ ఒక చిన్నగా ఒక మా ఇంటి దేవత అని ఒక దేవత గుడి కట్టినారనమాట. ఆ రోజుల్లో అంటే తాత ముత్తాతల కాలంలో. సో, అది చాలా రోజులు కట్టిన ఒక గుడి కాబట్టి అది గాక మట్టితో రాయిలు రాయి ಮತ್ತೆ మరి మట్టితో కట్టిన ఒక గుడి అది. సో, ఒక వైపంతా పాడైపోయి ఒకవైపంతా పడిపోతా ఉండింది. సో, అప్పుడు మా చిన్నాయన, పెద్దనాయన, మా మామలు ఇట్లా మా కులస్తులంతా ఉంటారు కదండీ! సో, వాళ్ళంతా చేరి పట్టి ఏసి సో, అందరూ డబ్బు జమాయించి మా ఇంటి దేవత మనం కట్టాలనే ఒక అభిమానంతో కడతన్నారు. ఈ విధంగా మా డ్యాడీ గూడా సో, ఆ గుడి కట్టే విషయంలో తాను గూడా ఆ పనికి పూనుకున్నాడు. సో, ఇట్లా ఒకరోజు ఏం జరిగిందంటే స గుడి కట్టి ఒకరోజు శుక్రవారం ఇంటికొచ్చినారు. ఇంక శనివారము ఆహ్, లేసి ఆ రోజు తలకి స్నానం చేసి అంతా ఇంకా మరి ఆహ్, గుడి కట్టెకి వెళ్ళాలా అని ఆయన సిద్ధపడుతున్నారు. ఏ ఈరోజు శనివారం కదండీ! సో, ఇదే సమయం అంటే ఆ రోజుల్లో. సో, 1994లో దేవుడు చేసిన కార్యం మీతో పంచుకుంటున్నాను. సో, ఈ విధంగా ఆ రోజు శనివారము సో, ఆయన సిద్ధపడుతున్నారు. ఆ రోజు శనివారం కాబట్టి మా మమ్మీ కూడా సాధారణంగా శనివారం అంటే అన్యులకు ఈ ఆంజనేయ గుడికి పోయి వచ్చేది అలవాటు ఎక్కువ. సో, ఆ రోజు ఈ ఆంజనేయ గుడికి పోవాలని మా అమ్మ సిద్ధపడుతున్నారు. మా మమ్మీ ఏం చేసిందంటే మా నాయనతో సో, నేను గుడికి పోయొస్తాను. మీరు టెంకాయ ఒలిసేయండి. ఇంట్లో ఆ రోజు మమ్మీ ఉప్మా చేసిందనమాట. మీరు ఉప్మా నాష్టం చేసి మీరు గుడి కట్టేకి పోతారు కదా! మీరు పోండి అని మా మమ్మీ చెప్తే సరే అని మా నాయన టెంకాయ ఏదో విధంగా ఒలుస్తా ఉన్నారు. టెంకాయ ఒలుస్తూ ఉంటే సో, ఆ రోజు సడెన్‌గా సో, ఉన్నట్లుండి మా డ్యాడీకి సో, చెమటలు పుడుతున్నాయి. ఒక విధంగా బలహీనత ఏర్పడుతుంది. ఎక్కువ తక్కువ అయితా ఉన్నాడు. సో, టెంకాయ ఒలచడానికి వీలు పడలేదు. సో, చానా ఇబ్బందిగా అనిపిస్తా ఉంది. ఆ టైంలో ఇంకా వెంటనే మా డ్యాడీ రైల్వే ఎంప్లాయ్ కాబట్టి రైల్వే హాస్పిటల్‌కి తీసుకుపోయినారు. సో, బహుశా మన మధ్యన భాగ్యక్క ఉంటే భాగ్యక్కకి ఈ విషయాల్లో గూడా బహుశా మా డ్యాడీ గురించి బాగా తెలుసండి. దేవునికి స్తోత్రం. సో, ఆ రోజు
రైల్వే హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు సో, డాక్టరు చూసి ఆయన గుర్తుపట్టినట్టు ఇది వేరే ఏమి కాదు ఇది హార్ట్ అటాక్. సో, హార్ట్ అటాక్ వస్తా ఉంది వ్యక్తికి. వెంటనే మీరు బళ్ళారిలో ఒక పెద్ద హాస్పిటల్ ఉందండి ఓపీడీ అని. సో, ఓపీడీకి మీరు వెంటనే తీసుకుపోయి అడ్మిట్ చేయండి అన్నారు. సో, వెంటనే ఓపీడీకి తీసుకుపోయి మా డ్యాడీని అడ్మిట్ చేస్తే సో, డాక్టర్ అడ్మిట్ చేసుకొని ఆయన అన్నారు 6 అవర్స్ టైం పెట్టినారండి. సో, మా మమ్మీతో అడిగినారు. "ఏమమ్మా మీ భర్త తాగేవాడా? సో, ఈ బీడీ, సిగరెట్ గాని లేకుంటే ఇట్లా మత్తు పదార్థాలు తీసుకునేవాడంటే" మా మమ్మీ ఉన్నదని చెప్పింది. "అవును సార్ అంత అలవాట్లున్నాయి." సో, డాక్టర్ అన్నారు, "చూడమ్మా ఆ త్రాగటం వల్ల ఏమైంది బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా ఆ గుండె దగ్గర నరాల్లో సో, బ్లడ్ క్లాట్ అయిపోయింది. అది క్లియర్ కావాలంటే ఇంజెక్షన్ తీసుకురండి." సో, ఆ రోజుల్లో ఆ ఇంజెక్షను రూ. 5,000 సో, మా ఇంట్లో వెతికితే 5,000 కాదు 500 కూడా లేదు. అటువంటి పరిస్థితి. సో, ఎందుకంటే అన్ని దురలవాట్లు డ్యాడీకున్నాయి. అప్పులు ఒకవైపు ఉన్నాయి. సో, అటువంటి స్థితిలో మా ఇంట్లో డబ్బు లేదు. సో, అయితే ఏదో విధంగా దేవుడు ఒకరి ద్వారా ఆయన సహాయం చేస్తే సో, ఆ డబ్బేమో అందుబాటులో దొరికింది. అయితే ఇంజెక్షన్ వెంటనే దొరకలేదండి. సో, తర్వాత సో, డాక్టరుకి తెలిసిన ఒక మెడికల్ షాప్‌కి రాసిస్తే అక్కడ వెళ్లి అడిగినప్పుడు తక్కువ రేట్‌ది దొరికింది. అయితే డాక్టర్ అదే తీసుకురమ్మన్నారు. అది ఇంజెక్షన్ ఏమో ఏసినారు. సో, ఈలోపు 4 రోజులు పట్టింది. తనకు అసలు స్పృహ లేదు. సో, తను ఎటువంటి స్థితిలో ఉన్నాడో మా డ్యాడీకి తెలియదండి. సో, అటువంటి పరిస్థితి ఉంది. ఇంతకుముందు ఏం జరిగిందంటే ఆహ్ ఆ రోజు యాక్చువల్లీ ఇంజెక్షన్‌కి డబ్బు సో, జల్దీ దొరకలేనప్పుడు మా మమ్మీ ఒక తీర్మానానికొచ్చేసింది. ఎందుకంటే ఇంక డబ్బు లేదు. ఇంకా డబ్బు తీసుకొని వస్తానని వెళ్ళిన ఒక అన్న మన డ్యాడీతో పని మనిషి సఫియా అని ఉంట్రి అప్పుడు. సో, అంకుల్ డబ్బు తీసుకొని వస్తానమ్మా అని పోయినాడు. ఇంక డబ్బు దొరకలేదు. సో, మా మమ్మీకి ఏం జరిగిందంటే నోరంతా కూడా చేదైతా ఉండిద్ది. సో, ఈ హిందువుల్లో ఒక మూఢనమ్మకం ఏమంటే నోరు చేదైతే ఏమో ఒక అపశకునము, ఏమో ఒకటి జరుగుతుంది, కీడు జరుగుతుంది అని ఒక మూఢనమ్మకం. ఆ మూఢనమ్మకం వల్ల మా మమ్మీ ఏం తీర్మానం చేసిందంటే, ఇంక ఆయన డబ్బు తీసుకొనొస్తానని ఆయన ఆయన ఎవరు మా డ్యాడీ ఒక ఫ్రెండ్ హాస్పిటల్‌కొచ్చిన వ్యక్తి పోయినాడు. ఇంకా రాలేదు. సో ఏమైతుందేమో నా భర్త బ్రతకడు ఏమో, చనిపోతాడేమో. అందుకే ఇట్లా నాకి నోరంతా చేదైతా ఉంది. నా భర్త చనిపోక మునుపే నేనే చనిపోతే బాగుంటుంది. భర్త చనిపోయి నేను ఉండి ఏం చేయగలను? నాకెట్లా ముగ్గురు మగపిల్లలు కాబట్టి వాళ్ళెట్లా బ్రతుక్కుంటారు? అని మా మమ్మీ ఏం చేసిందంటే, ఆ ఓపిడి యాక్చువల్లీ 3 అంతస్తులుందండి. సో, పైన పోయి దూకి తను ఆత్మహత్య చేసుకోవాలని సిద్ధపడేసింది. సో, ఇట్లా అనుకోని మా డ్యాడీని సీరియస్ వార్డ్‌లో వదిలేసి సో, పైన ఎక్కాలని మెట్ల దగ్గర పోతా ఉంటే, ఎవరైతే ఆ వ్యక్తి సో, పోయినాడు కదండీ! డబ్బు కోసము. సో, ఆయన లేట్ అయిపోయింది. సో, డబ్బు ఎట్లో దొరికింది తీసుకొని సో, ఆయన చానా అవసరంతో వస్తున్నాడు. కరెక్ట్ ఆయన లోపల వస్తున్నాడు. ఆ టైంలో మా మమ్మీ ఆ మెట్ల దగ్గర వెళ్ళింది. ఆహ్, అప్పుడు ఆయన గాబరాతో వచ్చి చూసి, "ఏమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావు? మీ భర్త చూస్తే సీరియస్ వార్డ్‌లో ఉన్నాడు. ఏమి అంటే, లేదన్నా నాకు ఎందుకో సమాధానం కావటం లేదు. నాకిట్లా అనిపిస్తా ఉంది. చనిపోవాలని ఇంకా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తా ఉంది. ఇట్లా అనుకోని వెళ్తున్నానంటే ఆయన తిట్టినాడు. "ఏమ్మా ఎంతమంది ఈ లోకంలో లేరు. సో, పిల్లోల్ని చూసైనా నువ్వు బ్రతకొచ్చు కదా!" అని ఇట్లా తిట్టి మా మమ్మీకి చేతికి డబ్బు ఇచ్చినాడు. చూడమ్మా తీసుకొచ్చినానంటే అప్పుడు కొంచెం ధైర్యంతో మా మమ్మీ మళ్ళీ డ్యాడీ దగ్గరికి వెళ్ళినారు. ఆయనేమో ఆ డబ్బు తీసుకొని మరలా ఇంజెక్షన్ తేవడానికి పోతే, అక్కడ ఓపీడీ దగ్గరున్న మెడికల్ షాప్‌లో స్టాక్ లేదన్నారు. ఇంజెక్షన్ స్టాక్ లేదంటే, మళ్ళీ డాక్టర్‌తో సంప్రదిస్తే వారికి తెలిసిన మెడికల్ షాప్‌కి పంపిస్తే అక్కడ రూ. 1808 ఇంజెక్షన్ అండి ఆ రోజుల్లో. అది తక్కువ రేట్‌లో దొరికింది. అప్పుడు అది తీసుకొచ్చేసి ఏసినారు ఇంజెక్షనేమో. సో, నేనెందుకు ఈ మాట చెప్తానంటే చూడండి, దేవుడు ఎంత గొప్ప కార్యము ఆయన చేసినారు మా పట్ల. ఒకవేళ ఆ రోజు ఆయన ఆ టయానికి రాకపోయుంటే, సో, మా మమ్మీ చనిపోయేది ఆత్మహత్య చేసుకొని. ఇక్కడ హాస్పిటల్‌లో తండ్రి చనిపోయేవాడు. మేము ముగ్గురు పిల్లలు అనాథలమైపోయేవారం. సో, అయితే దేవుని గొప్ప కృప, ఆయన యొక్క సంకల్పము మా పట్ల ఉన్నది కాబట్టి, సో, దేవుడు అటువంటి పరిస్థితిలో ఆయన ఎంత గొప్పగా ఆదుకున్నాడు. సో, రక్షించుకున్నాడండి నిజమంటే. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ విధంగా మేమున్నామంటే కారణము ఆ యేసయ్యనే.
సో, ఆయన లేకపోయుంటే ఆయన ఆ రోజుల్లో ఆయన దయ చూపకపోయుంటే ఇప్పుడు ఈ రోజుల్లో మా పరిస్థితి ఎలాగుండేదో అసలు ఊహించుకోలేమండి. సో, దేవునికి స్తోత్రం. అంత గొప్ప కార్యం దేవుడు మా పట్ల ఆయన చేశాడు. సో, ఆ రోజు ఏం జరిగిందంటే ఇంజెక్షన్ డాక్టర్ ఏసిన తర్వాత మేము చేసే ప్రయత్నం అయితే చేస్తున్నామమ్మా, దేవుడే కాపాడాలని చెప్పి ఇంక వాళ్ళు డాక్టర్ ఏమో వెళ్ళిపోయినారు. 4 రోజులు ఆ సీరియస్ వార్డ్‌లో మా డ్యాడీ ఉంటే సో, తనకు స్పృహ లేదు. సో, ఈ 4 రోజుల్లో ఇట్లా ఇదే హార్ట్ అటాక్‌తో ఫుల్ సీరియస్ కండిషన్‌తో పేషెంట్స్ వస్తారు. సో, సుమారుగా దగ్గర దగ్గర దాదాపు 4 రోజుల్లో 8 మంది అండి. సో, ఇదే హార్ట్ ప్రాబ్లమ్‌తో వచ్చి కొద్దిసేపటికి అట్లా ప్రాణం పోతా ఉంది. సో, డాక్టర్లు వాళ్ళని బ్రతికించడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. అయితే బ్రతకలేని పరిస్థితిలో వాళ్ళు చనిపోతా ఉంటే వారి తరపున వారి బంధువులు వచ్చిన వారు ఎంతో మొత్తుకోవడానికి చూస్తారు. ఆ సీరియస్ వార్డ్‌లో డాక్టర్ చూసి వాళ్ళకి తిడతా ఉన్నారు. వేరే పేషెంట్స్ ఉన్నారు. డిస్టర్బ్ అయితుంది. మీరు ఊరికే వెళ్ళిపోండి అని. తీసుకొని వెళ్ళిపోండి అని. సో, అటువంటి పరిస్థితిలో ఇదంతా దృశ్యం మా మమ్మీ చూస్తా ఉంది. మా మమ్మీకి ఒకవైపు భయం. సో, నా భర్త పరిస్థితి ఏమైతుందేమో అని మా మమ్మీకి కంగారు. సో, అయితే దేవుని మహాకృప. సో, 4 రోజులు సీరియస్ వార్డ్‌లో ఉండిన తర్వాత నాలుగో రోజు డాక్టరు కొంచెం పర్వాలేదు, పరిస్థితి కండిషన్ పర్వాలేదు, కోలుకుంటున్నారని సో, ఏం చేశానంటే జనరల్ వార్డ్‌కి షిఫ్ట్ చేసినారండి. సీరియస్ వార్డ్ నుండి జనరల్ వార్డ్‌కి. అంటే ఇంకా ఔట్ ఆఫ్ డేంజర్ అని. సో, కొంచెము ఆ పరిస్థితుల్లో మా మమ్మీకి కూడా కొంచెం ధైర్యం వచ్చింది. ఇంకా జనరల్ వార్డ్‌కి షిఫ్ట్ చేసినారు అని. సో, జనరల్ వార్డ్‌కి షిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడే మా డ్యాడీకి కొంచెం స్పృహ వస్తా ఉంది. చూడండి, స్పృహ వస్తా ఉంటే ఆహ్, కళ్ళు తెరిసి తర్వాత మా మమ్మీని చూసి మా డ్యాడీ మాట్లాడుతూ ఫస్ట్ ఆ టైంలో మా డ్యాడీ పలికిన మాటేమిటంటే స మా మమ్మీ సాధారణంగా మమ్మీని చూసినప్పుడు పిల్లలెక్కడ, ఎట్లున్నారు? ఏమో ఇది సాధారణంగా క్యాజువల్‌గా మాట్లాడాలి కదండీ! అయితే ఆ మాటలు రాలేదు. సో, ఇప్పటికి గూడా మాకి ఒక ఆశ్చర్యమైన ఆలోచన విషయం ఏంటంటే, సో, ఆ పరిస్థితుల్లో ఎవరు రాలేదు. అంటే యేసుప్రభు గురించి చెప్పడానికి గాని, సో, ప్రార్థించడానికి గాని వచ్చినట్ల లేదు. సో, ఎప్పుడో స స కొన్ని రోజుల లేకుంటే సంవత్సరాల క్రితం ఇచ్చిన బైబిలు. సో, అది గూడా వద్దని పడేసిన బైబిల్‌ని. సో, ఆ రోజు స్పృహలో వస్తున్నప్పుడు ఫస్ట్ కళ్ళు తెరిసిన తర్వాత మా మమ్మీతో అడిగిందేమంటే, సో, ఇంట్లో యేసుప్రభు పుస్తకం ఉంది. ఎందుకో చదవాలనిపిస్తా ఉంది. తీసుకురా అని అడుగుతున్నాడండి. సో, ఇప్పటికి గూడా మాకదే ఆశ్చర్యం. చూడండి, దేవుని యొక్క కార్యాలు, ఆయన సంకల్పం ఏ విధంగా ఉందో. సో, ఆ టైంలో ఎవరు యేసుప్రభు గురించి ఆ పరిస్థితిలో వచ్చి చెప్పలేదు గానీ, ప్రార్థన చేయలేదు. అయితే ఉన్నట్లుండి ఆయనకి ఏ విధంగా ప్రేరేపణ కలుగుతుందో, ఆ తలంపు దేవుడిస్తున్నాడో సో, ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది. సో, అప్పుడు మా మమ్మీతో అడుగుతున్నారు. సో, బైబిల్ ఉంది ఇంట్లో, అంటే యేసుప్రభు బుక్ ఉంది. ఎందుకో తెలీదు, నాకు చదవాలనిపిస్తుంది, తీసుకురా అంటే, మా మమ్మీ మర్చిపోయింది. ఏ పుస్తకం అండి? ఏమంటే, లేదు చూడు, నేనెక్కడ అంటే ఒకరోజు పడేసినాను. సో, నువ్వే ఆ రోజు ట్రంక్‌లో తీసిపెట్టినావు కదా! ఆ బుక్ కావాలా అని అడుగుతున్నాడు. అప్పుడు మా మమ్మీ ఇంటికొచ్చి స తీసుకో ఇల్లంతా శుభ్రపరిచి బైబిల్ తీసుకొని పోయి అక్కడ ఇచ్చింది హాస్పిటల్‌లో. ఆ హాస్పిటల్ బైబిల్ చదువుతా ఉన్నారు. ఇట్లా ఒక 15, 20 రోజులు అట్లా గడిచింది. సో, తర్వాత డాక్టరు అన్నారు, "మీకు హార్ట్ కండిషన్ చెకప్ చేయడానికి బెంగుళూరుకి పంపిస్తున్నాము. సో, మీరు బెంగుళూరుకి వెళ్ళాలి" అని అన్నారు. సో, తర్వాత అంత కండిషన్ చెప్పి డిశ్చార్జ్ చేసినారు. "మీరు చానా ఇప్పుడే ఎక్కువ నడవగూడదు, ఏ బరువు మోయగూడదు. ఎవరైనా చనిపోయినారని సడెన్‌గా న్యూస్ విని గాబరా పడగూడదు" అని చానా ఒక కండిషన్ చెప్పి చానా ఆహ్, పంపించినారు డిశ్చార్జ్ చేసి. తర్వాత ఇప్పుడు బెంగుళూరుకి పోవాలా. సో, ఆ టైంలో ఇంకా రైల్వే డాక్టర్ పర్మిషన్ లేకుండా మనం ఎట్లా రైల్వే ఎంప్లాయీ కాబట్టి బయటికి ఎక్కడికి పోలేము. సో, సిక్ లీవ్ కావాలంటే కూడా రైల్వే డాక్టర్‌ని సంప్రదించాలి కాబట్టి రైల్వే డాక్టర్‌తో వెళ్లి సంప్రదించినప్పుడు ఓపీడీకి పంపించిన ఆ రైల్వే డాక్టరు ఏమన్నారంటే, "చూడప్పా, వాళ్ళు అంతా ప్రైవేట్ రాసినారు. బెంగుళూరు హాస్పిటల్ అంతా ప్రైవేట్ రాసిచ్చినారు. నీకు పోవడానికి అంత స్తోమత ఉందా? ఆలోచన చెయి." సో, లేదు, నేను బెంగుళూరుకే వెళ్తానంటే, సో, నీ సొంత ఖర్చుతో నీ సొంతంగా వెళ్ళాల్సొస్తుంది. నేను సిక్ లీవ్ అయితే ఇస్తాను. అయితే ఆలోచన చెయి. లేకుంటే రైల్వే తరపున హుబ్బుళి రైల్వే హాస్పిటల్ ఉంది. కాబట్టి రైల్వే హాస్పిటల్‌కి నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పినారండి. క్షమించండి, నేను ఎక్కువ సమయం తీసుకుంటున్నాను. సో, వీలు పడితే సో, దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ నేను పంచుకుంటానండి తప్పకుండా. సో, హుబ్లీలో నిజంగా అంటే రైల్వే హాస్పిటల్‌లో దేవుని యొక్క గొప్ప కార్యము అక్కడ చూసామండి. సో, దేవునికి స్తోత్రం. ఆ విధంగా దేవుడు మా కుటుంబాన్నైనా
రక్షించుకొని ఇంతవరకు ఆయన సాక్షిగా నిలబెట్టినందుకు దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నానండి. దేవునికి మహిమ కలుగును గాక. సాక్ష్యం ద్వారా దేవుడికి మహిమ. వందనాలు. దేవునికి స్తోత్రమండి. ఎవరైనా మీరు సాక్ష్యం పంచుకోదలిస్తే తప్పకుండా మీరు పంచుకోవాలని కోరుతున్నానండి. ఎవరో హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మాట్లాడండన్నా. బ్రదర్ మాట్లాడండి. మీరు హ్యాండ్ రైజ్ చేస్తా ఉండ్రు. దేవునికి స్తోత్రం. దేవుడు గొప్పవాడు. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. చెప్తున్నారా? లేదు చెప్పండక్క చెప్పండి. కాదు, ఎవరో ఇప్పుడు మాట్లాడినట్టున్నారు. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మాధు బ్రదర్ గారు సాక్ష్యాన్ని బట్టి వందనాలు. ఎందుకంటే అన్ని జనాంగాల్లోంచి దేవుడిని నమ్మిన వాళ్ళకి ఆ ప్రేమ ఏంటో రుచి చూచి ఎరిగితే ఆ దేవుడు ఎంత గొప్పవాడో మాకు అర్థమవుద్ది. ఎందుకంటే క్రిస్టియన్స్ కంటే వాళ్ళు పుట్టుక నుంచి క్రిస్టియన్స్‌గా ఉంటారు కాబట్టి వాళ్ళకి మా దేవుడే మేము ఫస్ట్ నుంచి క్రిస్టియన్స్ అన్నట్టుగా ఉంటది. విగ్రహారాధన దేవుళ్ళు కాదని మేము నిజ దేవుడిని మేము తెలుసుకున్నప్పుడు ఆ ప్రేమలో ఎంత ప్రేమో మాకు అర్థమవుద్ది. ఆ విధంగా బ్రదర్ సాక్ష్యాన్ని బట్టి వందనాలు. నా జీవితంలో కూడా కొన్ని అనుభవాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. నేను నూతనంగా రక్షించబడిన దినాల్లోనూ మా ఇంట్లో ఎంతో వ్యతిరేకత ఉండేది. అది మీకు ముందొకసారి నేను చెప్పాను. ఈయన ప్రతి పండగకి కూడా పూజ చెయ్యాలి అని ఖచ్చితంగా చెప్పేవారు. గానీ అక్కడ డబ్బులు పెట్టి ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఇక్కడ నేను పెడుతున్నాను అన్నీ తెచ్చి అక్కడ చెయ్యాలి. నేను వచ్చేటప్పటికి అన్నీ ఉండాలనేవారు. కానీ నాకొక భయం ఉండేది. గానీ దేవుడు నాకు ఫస్ట్ వాక్యం ఏంటంటే, దేవుడు నాతో బైబిల్ చదువుతున్నప్పుడు హితోపదేశకాండము 5వ అధ్యాయము అక్కడ ఆకాశమందైనను భూమి అందైనను భూమి కింద నీలి అందైనను దేనిని విగ్రహము చేసుకోకూడదు. ఆ పైనున్న 8వ వచనం 5:8లో పైనున్న ఆకాశం అందే గాని క్రిందనున్న భూమి అందే గాని భూమి కిందనున్న నీలి అందే గాని ఉండు దేని పోలికనైనా విగ్రహమును చేసుకొనకూడదు, వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడునైనా యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకు రప్పించుదును. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొన్న వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించేవాడినై ఉన్నాను. ఈ వాక్యము నా హృదయంలో చాలా బాగా పనిచేసింది. ఎందుకంటే విగ్రహారాధన అది దేవుళ్ళు కాదు. దాన్ని చేసేవాళ్ళు శాపగ్రస్తులవుతారు. ఎన్ని తరముల వరకంట? 3-4 తరముల వరకు ఆ పాపము, ఆ శాపం వారికి ఉంటదని. గానీ దేవుడిని ప్రేమించి ఆయన్ని నమ్మిన వారు, ఆయన ఆజ్ఞలు గైకొన్నవారు 1000 తరముల వరకు కరుణించేవాడు. ఈ మాటను బట్టి నేను ఇంకా అది భయమేసి, ఆయన ఎంతైనా పర్వాలేదు ప్రభా, ఏ కష్టమైనా భరిస్తాను గానీ నేను మాత్రం ఆ పూజలు చేయను. అట్టి పరిస్థితుల్లో ఉంటుండగా మా ఆడపడుచు ఇద్దరు భర్త చనిపోయారు. పెద్దావిడకి ఎప్పుడో ముందే చనిపోయారు. చిన్నావిడకి కూడా భర్త చనిపోయి వాళ్ళకెవ్వరు ఆధారం లేకపోతే నేనేం చేశానంటే పాపం ఎవరు అన్నదమ్ములు ఎవరు పట్టించుకోవట్లేదు. వారికి ఏ ఆధారం లేదని మా ఇంటి దగ్గరగా ఒక రూమ్ తీసి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి నేను రూమ్‌లో పెట్టాను. పెడితే ఈయనకేంటంటే అప్పటికే కోపం. నేనే దేవుడిని వచ్చానని, పూజలు చేయట్లేదని. వాళ్ళ పెద్దక్క కూడా నాతో పాటు ఆవిడ దేవుడిని నమ్ముకున్నారు. ఆ భర్త చనిపోయిన వెంటనే ఆవిడ కూడా కొంచెం నువ్వు వాళ్ళని తీసుకొచ్చావు ఇక్కడికి. ఎందుకంటే మీ ముగ్గురు కలిసి ప్రేయర్ చేసుకోవడానికి, ఏమైనా మీటింగులకెళ్ళడానికి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చావు? సొంత అక్క, చెల్లైనప్పటికీ ఆయనకేంటంటే వాళ్ళు తీసుకురావడం ఇక్కడ. అంటే మేము ఎక్కడికి ప్రేయర్‌కెళ్ళిపోతామో అన్న ఇది మాట. ఆయనకంత ఇష్టముండేది కాదు దేవుడంటే. యేసుప్రభు అంటే అంత వ్యతిరేకించేవారు.
అయితే ఆ అమ్మాయికి మా చిన్న ఆడపడుచు భర్త చనిపోయి అప్పటికెంత ఒక 4 నెలలు, 5 నెలలయింది. నా దగ్గరికొచ్చాక యేసుప్రభు దేవుడు వదిన ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. మన పాపాల నిమిత్తం సిలువేయబడ్డారు. ఆయన రక్తంలోనే మన పాపాలు క్షమించబడతాయి. మనం చేసినవన్నీ కాదు అని చెప్పగానే తన హృదయం తెరవబడ్డది. దేవుడిని తన సొంత రక్షకుడిగా అంగీకరించి తనేం చేసిందంటే, నేనెక్కడైతే బాప్తిసం తీసుకున్నానో, అక్కడ తను కూడా బాప్తిసం ఇప్పించాను నేను. తను కూడా తీసుకుంది. అప్పుడు నన్నెవరైతే మందిరానికి దేవుళ్ళో నడిపించారో, నాకు సువార్త ప్రకటించి బైబిల్ ఇచ్చారో, ఆమె ద్వారా నేను ఒక సంఘంలో బాప్తిసం తీసుకున్నాననమాట. న్యూ జెరూసలేం అని మాదాపూర్‌లో. అలా మా ఆడపడుచుకి కూడా మార్చి నెలలో నేను బాప్తిసం ఇప్పించాను. ఆ 3 ఆమె ఎంత దేవుడిలో ఎదిగిందంటే, ఎంత అంటే నాతో ఎప్పుడు అడిగినా పరలోకంలో గురించి అడిగేది. వదిన అది చెప్పవా? దేవుడి దగ్గరికెళ్తే ఎలా ఉంటాం? అయ్యో! మన వాళ్ళు చాలా మంది చనిపోయారు. మీ అన్నయ్య కూడా చనిపోయారు. వాళ్ళు దేవుడిని నమ్మలేదు కదా! వాళ్ళు నరకానికి ఎళ్తారు అన్న ఇదిలో తనేం చేసేది, ఆ కొద్ది సమయం కూడా బస్ స్టాండ్‌లో నించున్న ఎవరికైనా సువార్త చెప్పడము, తను ఒక కంపెనీలో పనిచేసేది. అక్కడ సువార్త చెప్పడము, హాస్పిటల్‌కెళ్తే హాస్పిటల్‌లో పేషెంట్ల దగ్గరికెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పడం, ఇలా చేసేది. మార్చి నెలలో తను బాప్తిసం తీసుకుంది. గానీ దేవుడు ఎంతగా తనని దేవుళ్ళో ఆనందించిందంటే, అంతగా ఆనందించింది. ఇలా జరుగుతున్న దినాల్లో జులై నెలలోను తనకి ఒక కొత్త కంపెనీలో వాళ్ళు బ్రతకడానికి వేరే ఆధారం లేదు. మా ఇంట్లో పరిస్థితులైతే అప్పటికి చాలా భిన్నంగా ఉన్నాయి. నా పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు. ఇంట్లోనేమో పరిస్థితులు బాలేదు. ఈయన చూస్తే కఠినంగా ఉన్నారు. చాలా కష్టతరమైన పరిస్థితులు గుండా ఎళ్తున్నాం. వారిని కూడా నేను సహాయం చేసి ఏదో నాకున్న దాంట్లో నేను చూడగలుగుతున్నా గానీ, వారికి పెట్టగలిగేంత ఇది లేదు. వాళ్ళు రెంట్ కట్టుకోవాలి. ఇలాగా తనేం చేసిందంటే ఒక కంపెనీలో ఒక జాబ్ గురించి ఎతుక్కుంటే వాళ్ళు 3,500 ఇస్తా అన్నారు. ఆ కంపెనీలో జాయిన్ అయింది. చాలా ఎంత ఆరోగ్యకరమైన పిల్ల చాలా గట్టిగా ఎంత బరువులైనా మోసేది. తను చాలా యాక్టివ్‌గా ఉండేది ప్రతి విషయంలో. సాయంత్రం అయ్యేటప్పటికి మేము ప్రార్థన చేసుకోవడం, ఈయన రాకముందే ముగ్గురం కలిసి ప్రార్థన చేయడం, ఇలాగ మాతో అంత ఇదిగా ఉండేవాళ్ళం. ఆ సమయంలో తను కంపెనీలో పనిచేయడానికెళ్ళింది. ఒకరోజు జాయిన్ అయింది. రెండో రోజు ఎళ్ళింది. ఎళ్ళేటప్పటికి మా పాప ఇద్దరు కలిసెళ్లారు. మా పాపేమో కాలేజీకెళ్తుంది. ఇటుపక్క నించుంది. తను అటుపక్క నించుంది బస్ స్టాప్‌కి. ఇద్దరు తనెళ్ళిపోయింది. సాయంత్రం అయ్యేటప్పటికి మా పక్కింటి క్రిస్టియన్స్ ఉండేవారు. వాళ్ళ అబ్బాయి ఏం చేశాడంటే, "ఏవండీ మీ ఆడపడుచు బేబీ గారికి ఏదో వామిటింగ్స్ అవుతున్నాయంట. వాళ్ళేమో హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నారు. వ మీతో చెప్పమన్నారు" అన్నాను. అప్పటికి మా తోటికోడలు మా ఇంటికొచ్చింది. రెండావిడి. మేము మా పెద్ద ముగ్గురు ఉన్నాం. అవునా! ఏ హాస్పిటల్ అంటే, ఇక్కడ రాఘవేంద్రలో చూపిస్తున్నారు. అప్పుడు రాఘవేంద్ర ఉండేది. శ్రీకర్ హాస్పిటల్‌గా చేశారు ఇప్పుడు కమలానగర్‌లో ఈసీఎల్ దగ్గర. అయితే అనేటప్పటికి సరే అనుకున్నాం. తీరానేమో మేము ముగ్గురం ఆళ్ళింట్లోనే కూర్చొని చెప్పుకుంటున్నాం. దేవుడి గురించి ఇలా మాట్లాడుతునేటప్పటికి అంబులెన్స్ వచ్చింది. ఏంటి అంబులెన్స్ వచ్చింది. ఎలా ఉందో ఏమో పాపం మనం వెళ్దామని మేము రెడీ అవుతున్నాం హాస్పిటల్‌కి. తన శవం వచ్చింది మా ఇంటికి. చనిపోయింది అప్పటికే తను. చనిపోయింది. ఏంటి వామిటింగ్స్ అయ్యాయని చెప్పారు. పొద్దున్న మంచిగా బాక్స్ తీసుకొనెళ్ళింది. తను మంచిగెళ్ళింది. ఎంతో సరదాగా ఏంటి చనిపోయింది. ఆ చనిపోవడం కూడా ఎలా చనిపోయిందంటే 3 గంటలకి వాళ్ళ కంపెనీలో అందరూ టీలు తాగుతారు. ఆ టైంకి టీ ఇస్తే వామిటింగ్స్ అయిందంట. మోకాళ్ళ మీద ప్రార్థిస్తూ ప్రాణం పోయింది. నిజంగా ఎంత అలాగా ప్రాణం పోయి కూడా వాళ్ళు హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. తీసుకెళ్తే అప్పటికే ప్రాణం పోయిందని చెప్పారు. ఎంత మంచి మరణం దేవుడిచ్చాడంటే, తను ఒక బాధపడకుండా దేవుడికి ఎంత మిగతా ఆ కొద్ది దినాలు కూడా ఎంతో దేవుడికి ఇష్టంగా జీవించింది. దేవుడిలో జీవించింది కాబట్టి తనకు భర్త లేడు, పిల్లలు లేరు. ఎవరి మీద భారం కాకూడదని దేవుడు తను దేవుడికి ఇష్టంగా బ్రతికింది కాబట్టి తనకు దేవుడికి ఇష్టమై తను తీసుకున్నారు. చనిపోయిన రోజు ఏమైందంటే ఈయన రక్షించబడలేదు. మా ఇంటికి తీసుకొచ్చి మా ఇంటి ముందు పెడదామంటే ఈయన ఒప్పుకోడు. ఎలా ప్రభా అని చెప్పేటప్పటికి వాళ్ళు రెంట్‌కున్న దగ్గరే మేము పెట్టాము. ఈవినింగ్ అయిపోయింది. ఒక చిన్న సంఘం అక్కడ ఒక ఇంట్లో కొంతమంది ప్రార్థన నడిపించేవారు. వాళ్ళేం చేశారు, ఆ పాస్టరమ్మ గారు ఏదో ఊరికెళ్లారు. ఎవరు లేరు. ఇప్పుడు ఎలా చేయాలి? భూస్థాపన చేయాలి. చేసేవాళ్ళు ఎవ్వరు లేరు.
ఎలాగ ఎక్కడికెళ్ళాలి? మేము బాప్తిసం తీసుకున్న సంఘానికెళ్ళాలంటే మాదాపురం. చీకటయిపోయింది. తను చనిపోవడము 3 గంటలకు చనిపోయింది. ఇంటికి తీసుకొచ్చేటప్పటికి 5 అయిపోయింది. ఆ ఇంటిగల్లాళ్ళు ఏం చేశారు, రెంటుకున్న వాళ్ళు శవాన్ని తీసుకెళ్ళి ఈరోజు మంగళవారము ఉంచకూడదన్నారు. అయ్యో! ఎలా చేయాలంటే మా తోటికోడలు వాళ్ళ చెల్లిది డీసీఎం ఉంటే తీరా ఎవరో పాస్టర్ గారికి వేరే పాస్టర్ గారికి ఫోను చేస్తే ఆయన ఫుల్ డ్రింక్ చేసున్నాడు. ఆయనకేమీ తెలీదు. ఈ శవాన్ని తీసుకెళ్ళి బస్ స్టాప్‌లో పెట్టుకున్నాం. రాత్రి 10 అయిపోతుంది. ఎక్కడ ప్రభా! ఏంటిది? అప్పుడు తండ్రి నిన్ను నమ్మిన బిడ్డ ఎలాగ ఈ భూస్థాపన అవ్వడానికి అవ్వట్లేదు. ఏం చేయాలంటే మా తమ్ముడు, మా చిన్నత్త కొడుకు కొంతమంది ఏం చేశారు, వాళ్ళ బండ్లు తీసుకొనెళ్ళి ఆ లైటింగ్‌లో గుంత తవ్వి, గొయ్యి తవ్వి రాత్రి 12 గంటలకు భూస్థాపన చేశాం. మేము భూస్థాపన చేసిన కొంత ఇలాగా వచ్చాము. పెట్రోలింగ్ వ్యాన్, పోలీస్ వ్యాన్ వచ్చింది. కొంచెం ముందుగానే వస్తే ఏంటి ఈ అమ్మాయి ఏమైనా సూసైడ్ చేసుకుందేమో, ఇంత అర్ధరాత్రి ఈళ్ళు చేస్తున్నారని దేవుడు నిజంగా ఎంత ఇదంటే అప్పుడు నేను దేవుడిని అడిగాను. ఏంటి ప్రభా ఇది? ప్రాణము మనిషి ప్రాణం ఎంత ఇదా ఒక క్షణం కూడా పట్టదు ప్రాణం పోవడానికి. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. ఈ లోకంలో ఎంత వాళ్ళు ఆస్తులైనా, వాళ్ళ ఘనతైనా, వారి పేరు ప్రఖ్యాతలు ఏది కూడా వారి ఎంటెళ్ళవు తండ్రి. కానీ మరణం మనిషికి దాటలేదు. జీవ మరణాలు మీ చేతిలో ఉన్నాయి. అప్పుడు నాకు ఆ మరణం నన్నెంతగానో కదిలించిందమాట. కదిలించేటప్పటికి మా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మా ఇంటి లోపల పెద్ద పెద్ద విగ్రహాల ఫోటోలు. దేవుడి కార్యాలు అసాధ్యమైనవి ఆయన సాధ్యపరిచే దేవుడు. ఇరుకుల్లో ఆయనకు మొరపెడితే విశాలతలో జవాబిచ్చే దేవుడు. నాకప్పుడు ఇంకా ఆ విగ్రహాల ఫోటోలు తీసేయాలి. అక్కడ వాక్యాలుండాలి. నాకు ఎవరింట్లోనూ వాక్యాలు మందిరానికి ఆదివారం వెళ్ళడానికి అవ్వదు. ఈయన చూస్తే భయంకరమైన పరిస్థితి. మా ఇంట్లో పరిస్థితులు చూస్తే బాలేదు. ఈయనేమో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. బైబిల్ ఆయన ఎదురుగా చదవకూడదు. షెల్ఫ్‌లో బైబిల్ పెట్టకూడదు. అదెంత రహస్యంగా మేము బీరువాలో పెట్టుకొని బైబిల్ చదివేవాళ్ళం. రహస్యంగా ప్రార్థించేవాళ్ళం. అంటే ఏదైనా మేము బయటికెలా ఉండేవాళ్ళం అంటే మామూలుగా. గానీ పూజలు మాత్రం దేవుడు నేనెప్పుడైతే అంత భరించాను గానీ, ఆ పూజలు చేయడానికి ఇష్టపడలేదు. అంత కష్టాలని. ఒకరోజు ఏం చేశారంటే, ఈళ్ళు బైబిల్ చదువుతున్నారు, ఈ దేవుడిని వెంబడిస్తున్నారని ఆ బైబిల్ తీసి తన ఆఫీస్ బ్యాగ్‌లో పెట్టేసుకున్నారు. అది మాకు తెలీదు. మేము బయటికెళ్ళొచ్చేటప్పటికి నేను బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుందామని ఇల్లంతా ఎతికితే అయ్యో! బైబిల్ కనబడట్లేదు ఏమైపోయిందని. దేవుడు ఆత్మ నన్ను ప్రేరేపించి ఆయన బ్యాగ్‌లో చూడమంటే ఆ బ్యాగ్ అంటే ఆ బైబిల్ తీసుకెళ్ళి ఎక్కడో పడేద్దామని ఆయన ఉద్దేశం. అప్పుడు తీస్తే బ్యాగ్‌లో బైబిల్ ఉంది. తీస్తే మీరెందుకిలా చేస్తున్నారు? ఒక బాధ నాకుండేది. బైబిల్‌లో ఒక వాక్యం ఉంటది. మనుషులు ఎదురుగా ఆయన్ని ఒప్పుకోలేని వాళ్ళు రేపు దేవదూతల తోటి ఆయనొచ్చినప్పుడు మీరెవరో నాకు తెలీదంటారు. ఈ మాట నాకు చాలా భయం అనిపించేది. ప్రభువా! నేనింత రహస్యంగా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. నేను బహిరంగంగా ఒప్పుకోవట్లేదు. రేపు నేను చనిపోతే నా మరణం ఏ క్షణమో నాకు తెలీదు. నేను చనిపోతే మరి రేపొద్దున నీ దేవదూతల ముందు నన్ను కూడా నువ్వెవరో నాకు తెలీదంటే నా పరిస్థితేంటి? నా రక్షణ నేను బాహాటంగా చెప్పాలి. ఆ సంవత్సరం నాకు ఏం వాగ్దానం వచ్చిందంటే, అంటే మ రహస్యంగా నా వాగ్దానం నీకు వాడబారిన మహిమా కిరీటం దయచేస్తానని వాగ్దానం వచ్చింది. ఒక అమ్మాయి కళ్యాణి అనే అమ్మాయి అనేదక్క ఈ వాగ్దానం ఎందుకొచ్చిందో, నీ బాప్తిసం నువ్వు బహిరంగ చెప్పేసేయి. నువ్వు దేవుడిని నమ్ముకున్నానని బహిరంగ చెప్తే ఇంట్లో పరిస్థితులు బాగోలేదమ్మా. అసలు ఊరుకోరు అనంటే, దేవుడి కార్యాలు ఎంత గొప్పవంటే, మా ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేద్దామని మా ఇంట్లో చిన్న విగ్రహాలది గుడి ఉండేది. ఇలాగా సెల్ఫ్ ఉండి దానికి నేను గంటలతోటి ఒక డోర్ చేయించి నిత్యం దీపం వెలిగించేవాళ్ళం. ప్రభా! ఇవన్నీ తీసేయాలి. ఎలా తీయాలి? నేను తీయడానికా ఆయన ఊరుకోడు. ఈ ఫోటోలయి చూస్తుంటే నాకు మనసుకి ఇదవ్వట్లేదు. ఈ ఇంట్లో మీరుండాలి. ఈ స్థానం మీది. నేను మీ దాన్ని. నా కుటుంబం మీది. మీరు సృష్టించిన దేవుడు కాబట్టి, ఇక్కడ మీరుండాలి గానీ, మీరు తప్ప వేరేకళ్ళు ఉండకూడదు. ఆ తలంపొచ్చినప్పుడు నేనేం చేశాను, నిజంగా దేవుడు కొన్ని కార్యాలు ఎలా చేస్తారంటే కన్‌స్ట్రక్షన్ చేసినప్పుడు మా ఇల్లు గోడల్లోంచి ముందు గోడలు లేకుండా కట్టాము. పైన పిల్లర్స్ ఏసి పైన ఇల్లు కట్టాలంటే ఈ గోడల నుంచి పిల్లర్స్ ఎయాలి. ఆ గోడలు కట్టేటప్పుడు విగ్రహాల ఫోటోలు తీసివేయబడ్డాయి.
ఆ మందిరం ఏదైతే తీసివేయబడ్డానో అది తీసివేసి అక్కడ డోర్ వచ్చింది. ఇంక ఇల్లు పైన కింద కట్టుకున్నాము. ఇప్పుడు ఆ ఇల్లు అమ్మేసాం మూలల్లోను. ఇక్కడికి వచ్చాను. నేను మందిరం దగ్గరని నాకు ఇండిపెండెంట్ హౌస్ అయినా నాకు వద్దులే ప్రభా, నీ మందిరం దగ్గరగా నాకు ఏ ఇల్లు ఇచ్చినా పర్వాలేదని ఇప్పుడు మేము అపార్ట్మెంట్లో ఉన్నాం. కానీ నాకు ఆ ఇల్లుని బట్టి పోయిందని చాలా మంది అన్నారు. ఇండిపెండెంట్ హౌస్ అమ్ముకొని అదేంటి అపార్ట్మెంట్లో ఉన్నారు. కానీ నాకు మందిరం ముఖ్యం. నా దేవుడి సన్నిధి, ఆయన మందిరంలో నిత్యం నేను కనబడాలి. అది నాకు మెయిన్. గానీ నాకు ఇల్లు ఈ లోకం రీతిగా నేను ఆలోచించను. అప్పుడు ఏమైందంటే ఆ ఫోటోలు తీసివేయబడ్డాయి. ఇంకా అది పెట్టడానికి దేవుడు కృపనివ్వలే. అసలు అది పెట్టలేదు. ఆయనలో కూడా అది పెట్టలేదు ఎందుకని అడగలేదు. అలాంటి దేవుడు ఎంత నాకు ఆశ్చర్యం వేసిందో ప్రభా! నిజంగా ఏంటి ఆయన కార్యాలు చూడండి. ఎంత ఆయన మీద ఆశ్రయించే వారికి, ఆయన ఎవరైతే ఆయన మనసు ఆయన మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతివంతులుగా చేసే దేవుడు. అలా దేవుడు కృపనిచ్చి ఆ ఇరుకుల్లోంచి మమ్మల్ని తీసుకెళ్తూ వచ్చాడు. సమయం అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి బ్రదర్ చెప్పినట్టు నేను మిగతా విషయాలు చెప్తాను. అలాగా దేవుడు కార్యాలు ఏంటంటే, ఆయనే నువ్వే నా దిక్కు ప్రభువా! నువ్వే నా ఆశ్రయం. నువ్వు తప్ప నాకు ఏ దిక్కు లేదు. నువ్వు నా తప్ప నాకు వేరే ఏది ఉండకూడదు. నువ్వే నా దేవుడు కాబట్టి నువ్వే నాకు కావాలి అని ఎంత గట్టిగా ఆయన పాదాలు పట్టుకొని విడవకుండా ఉంటే మాత్రం ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. అలా నా జీవితంలో ఆ కార్యం ద్వారా ఎల్‌షద్దయికి నన్ను తీసుకొచ్చాడు. హెబ్రోను సహవాసం మాకు తెలియనే తెలీదు నాకు. ఎన్నో సంఘాలకెళ్తే ఆ సంఘం ఎళ్ళిన దగ్గరల్లా ఈయనకి తెలిసిపోయి పెద్ద గొడవ పెట్టేసేవారు ఇంట్లో. "నువ్వు ఆ మందిరానికెళ్ళడానికి లేదు. అగో నా ఫ్రెండ్ చూసాడు. ఇలా మీ ఆవిడేంటి చర్చికెళ్తుంది" అంటున్నారని. అలాగే ఈ హెబ్రోను సంఘం కూడా దేవుడు నేను చనిపోతే రేపొద్దున నా భూస్థాపన అవుతది తండ్రి. మరి నిన్ను నమ్మిన బిడ్డను కదా! నీకు మహిమకరంగా జరగాలి కదా! మరి బేబొదిన చనిపోతే ఎంతో కష్టపడ్డాం. మరి నా పరిస్థితి ఏంటంటే ఎల్‌షద్దయికెళ్ళడానికి దేవుడు అప్పుడు 2008లో ద్వారాలు తెరిచారు. తెరిసి ఇంక ద్వారం తెరవబడిన దేవుడు ఇంక అది మూయకుండా ఇంక అక్కడి నుంచి మేము ఐగుప్తు అవమానం దొర్లింపజేసి గిల్గాల్, మా ఇంటి పేరు ఈ అపార్ట్మెంట్ పేరు గిల్గాల్ అని పెట్టారన్న. గిల్గాల్‌కి తీసుకొచ్చారు. మా అవమానం అంతా దొర్లింపజేసి అందుకని 30 సంవత్సరాలు మేము ఆ ఇండిపెండెంట్ హౌస్‌లో ఉన్నా అది పోయిందని అందరూ అన్నా. నేను అది వెనక తిరిగి చూడను. ఎందుకంటే అది ఇండిపెండెంట్ హౌస్ అయినా అంత గొప్పదైనా నాకొద్దు. అది నా దేవుడే గొప్పవాడు కాబట్టి, ఆయన సన్నిధే గొప్పది కాబట్టి, అది నాకు ఇక్కడ ఉన్న తృప్తి మాత్రము, ఈ సంతోషం ఎంతో గొప్పది. అలా దేవుడు మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఇంతవరకు సహాయపడుతొచ్చారు. మిగతా సాక్ష్యం కూడా తర్వాత పంచుకుంటాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమె దేవునికి స్తోత్రం. సాక్ష్యం పంచుకున్నాక అతను బట్టి దేవునికి స్తోత్రం కనుక అవునండి, దేవుడు తన భక్తుల మరణాన్ని ఆయన ఎప్పుడు కూడా అల్పంగా ఎంచడు. ఆయన ఘనపరుస్తాడని దేవుని వాక్యంలో చూస్తున్న ఆ విధంగా దేవుడు అక్కవారు ఆ రిలేషన్ వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవునికి మహిమకరం కాక ఈరోజు పంచుకునే సాక్ష్యాలను బట్టి మన మధ్యలో నళినక ప్రార్థన చేయమని అడుగుతున్నాండి. అక్క ప్రార్థన చేసిన తర్వాత మన మధ్యలో బేవులక ఒక పాట పాడడానికి మీరు అందుబాటులో ఉంటే తప్పకుండా సిద్ధపడండి అక్క. అందరికీ ప్రైజ్ లార్డ్. My gracious, loving Heavenly Father, mighty and merciful God, we thank you and praise you for this blessed time to come to your holy presence, Lord. Thank you, Father, for adding one more day in our lives. Many could not see this day, but thou art our great God, Lord, who's kept us under thy mighty wings, protected us, safeguarded us, kept us through, and helped us to enter into this new day. Loving Father, thank you and praise you for the wonderful testimony of our dear brother Madhu and our sister Ishwari. Lord, thou art the God who has brought them out of darkness into a marvelous light. Thank you for the way thou art the God who has visited our dear brother Madhu's father, Lord, in his sick bed. And Lord, open the eyes and hearts and help them to know the true God, Lord Jesus Christ. And today we could see that they are in your vineyard serving you. Loving Father, be the entire family as our dear brother ministers, Lord. Father, thou may take care of him. Every need of this family may be met in those days where thou art the God who's been the Jehovah Jireh,
a great provider. In the same way, thou may help our dear brother Madhu and the entire family, children also, loving Lord, to grow under the grace of Lord Jesus Christ, and in turn to be as great ministers unto you, serving you faithfully. We also thank you and praise you for the wonderful testimony of Ishwaryaka. Thank you, Father, for the way thou hast brought her out from the heathen family and to know that Lord Jesus Christ is the only true God and there is no other God besides you. Wonderful Master, yes, Lord. Personally, I have seen brother's life and how Lord has brought him and how he was able to witness in the waters of baptism. Truly, Lord, thy word is so clear. If one is saved, the entire family will be saved. Yes, Master. Thank you and praise you. We pray for all our dear CCM members. Thank you and praise you for the testimony of Nagamanyaka also. Loving and true God, thank you for the way that led her, Lord, even towards the children. May your Lord be the entire family, especially we pray for Lord Aka's requirement of NOC and also Rahul's life settlement and also the grandchildren, loving Father and the entire family. Bless this family. When we honor you, the God is going to honor us. Likewise, we pray for all our members, Lord, name by name. We commit them unto thy loving hands. If anyone is not well, thou may touch them and heal them. Lord, thou our God is a Jehovah Rapha. By thy stripes we are healed, Master. Lord, no doctors, but thou art alone. We commit lovely auntie and Deena auntie unto thy loving hands. Take care of them. Likewise, Lord, we especially pray for the team which has gone to Eluru for gospel outreach ministries. Every crooked ways may be straightened for thy children. Every brass doors may be opened for thy children. And Lord, every hearts of the people may have the desire and hunger to know the truth. Lord Jesus Christ, every tract that is distributed, every word that is given out, Lord, may be blessed and people may accept. There may be no hindrances of any, no obstacles of any. We bind every enemy devices in thy name and claim thy victory. For that our God who is going to go before thy children. Take care of them. Every need for this gospel team for the rest of the 2 days may be met. Loving Father, anoint thy children. Take care of them. Cover them under the sprinkling power and blood of Lord Jesus Christ. Also, Lord, at this time, pray for today's chain prayer. Loving Father, Lord, give us the burden to spend time in your presence, especially for the persecuted places, for Lord, the government, for Yadagiri Gutta, and also Manipur, Israel, and Chhattisgarh. Loving Father, we thank you and praise you. Once again, giving you all the glory and honor, binding the power of evil and darkness, believing that thou art the God who is going to do exceedingly above all that we ask and think of. Ask this prayer in the blessed name of my Lord and my Savior Jesus Christ. Amen. ఆమేన్. ఆమె ఇక బేవులక మీరు ఉన్నారక? Praise God, brother. కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేసి నందనా ఇదిగో నస్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందనా ఇదిగో నస్తుతుల సింహాసనం కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందునా నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందునా కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో
యాజకత్వము చేసేదను కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోన నివసింపజేసి నందునా ఇదిగో రస్తుతుల సింహాసనం కృపామయుడా. థ్యాంక్ యూ అందరికి ప్రేసురాడు. థ్యాంక్ యూ అక్క. సో చివరిగా మనం